హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజేత 360. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ కక్ష్య. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమని పిలుస్తారంటే కక్ష్య అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ దీర్ఘవృత్తాకారం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఏ విధంగా ఉంటుందంటే దీర్ఘవృత్తాకార మార్గంలో ఉంటుంది. భూమి తన అక్షం చుట్టూ తాను ఏ ఆకారంలో తిరుగుతుంది? ఆన్సర్ వృత్తాకారం. భూమి తన అక్షం చుట్టూ తాను ఏ ఆకారం తిరుగుతుందంటే వృత్తాకారం. భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఎంత? ఆన్సర్ 152 మిలియన్ కిలోమీటర్లు. భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ అపహేలి. సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరాన్ని ఏమంటారంటే అపహేలి అంటారు. అపహేలి ఏ రోజున ఏర్పడుతుంది? ఆన్సర్ జూలై 4. అపహేలి ఏ రోజున ఏర్పడుతుందంటే జూలై 4. సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ పరిహేలి. సూర్యునికి భూమికి మధ్య గల కనిష్ట దూరాన్ని ఏమంటారంటే పరిహేలి అని అంటారు. పరిహేలి ఏ రోజున ఏర్పడుతుంది? ఆన్సర్ జనవరి 3. పరిహేలి ఏ రోజున ఏర్పడుతుందంటే జనవరి 3న ఏర్పడుతుంది. భూమి తన అక్షానికి ఎన్ని డిగ్రీల కోణంతో ఒరిగి తిరుగుతుంది? ఆన్సర్ 23.5 డిగ్రీల కోణం. భూమి తన అక్షానికి ఎన్ని డిగ్రీల కోణంతో వంగి తిరుగుతుంది? 23.5 డిగ్రీలు కోణం. భూమి కక్ష తలానికి ఎన్ని డిగ్రీల కోణంతో ఒరిగి తిరుగుతుంది? ఆన్సర్ 66.5 డిగ్రీల కోణం. భూమి కక్ష తలానికి ఎన్ని డిగ్రీల కోణంతో ఒరిగి తిరుగుతుంది అంటే 66.5 డిగ్రీల కోణం. భూపటలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ 30 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు. భూపటలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందంటే 30 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు. మొత్తం భూమిలో భూపటలం శాతం ఎంత? ఆన్సర్ 1%. మొత్తం భూమిలో భూపటల శాతం ఎంత అంటే 1%. భూ ప్రావారం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ 1000 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల వరకు. భూ ప్రావారం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించిందంటే 1000 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్ల వరకు. సిలికేట్లు అనే రసాయనాలు ప్రధానంగా ఏ ఆవరణంలో విస్తరించి ఉన్నాయి? సిలికేట్లు అనే రసాయనాలు ప్రధానంగా ఏ ఆవరణంలో విస్తరించి ఉన్నాయంటే భూ ప్రావారంలో. భూకేంద్ర మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు. భూకేంద్ర మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించిందంటే 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉండే భూ అంతర్భాగ పొర ఏది? ఆన్సర్ భూకేంద్ర మండలం. ఇనుము, నికెల్ వంటి భార పదార్థాలు ఉండే భూ అంతర్భాగ పొర ఏదంటే భూకేంద్ర మండలం. భూ ప్రావారం ఎన్ని కిలోమీటర్ల మందంతో ఉంది? 2800 కిలోమీటర్ల మందంతో ఉంది. భూ ప్రావారం ఎన్ని కిలోమీటర్ల మందం ఉందంటే 2800 కిలోమీటర్లు. ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ వెజినర్. ఖండచలన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆల్ఫ్రెడ్ వెజినర్. ఆల్ఫ్రెడ్ వెజినర్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ జర్మనీ. ఆల్ఫ్రెడ్ వెజినర్ ఏ దేశానికి చెందినవారంటే జర్మనీ. పాంజియా అనే మహాఖండం ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేది? ఆన్సర్ 220 మిలియన్లు. పాంజియా అనే మహాఖండం ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేదంటే 220 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేది పాంజియా అనే ఖండం. ఖండ చలనాలు ఏ యుగం నుండి చెల్లిస్తూ ఉన్నాయి? మెసోజోయిక్ యుగం నుండి. ఖండ చలనాలు అనేవి ఏ యుగం నుండి చలిస్తున్నాయంటే మెసోజోయిక్ యుగం నుండి. మెసోజోయిక్ యుగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సరీసృపాల స్వర్ణయుగం అని పిలుస్తారు అన్నమాట. మెసోజోయిక్ యుగాన్ని ఏమని పిలుస్తారంటే సరీసృపాల స్వర్ణయుగం అని పిలుస్తారు. లారెన్సియా విస్తరించిన భూభాగాలు ఏవి? ఆన్సర్ ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. లారెన్సియా విస్తరించిన భూభాగాలు ఏవంటే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశం ఏమని పిలుస్తారంటే భూమధ్య రేఖ అని పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ గ్రీనిచ్ మెరిడియన్. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారంటే
గ్రీనిచ్ మెరేడియన్ అని పిలుస్తారు. 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని ఏమని అంటారు? 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారంటే కర్కట రేఖ అని పిలుస్తారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ మకర రేఖ. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారంటే మకర రేఖ అని పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశం ఏది? ఆన్సర్ 180 డిగ్రీల రేఖాంశం. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశం ఏదంటే 180 డిగ్రీల రేఖాంశం. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి పట్టే సమయం ఎంత? భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి పట్టే సమయం 4 నిమిషాలు. 4 నిమిషాలు పడుతుంది. తొలిసారి సూర్యోదయం ఏ రేఖాంశం వద్ద ప్రారంభమవుతుంది? ఆన్సర్ 180 డిగ్రీల రేఖాంశం. తొలిసారి సూర్యోదయం ఏ రేఖాంశం వద్ద ప్రారంభమవుతుందంటే 180 డిగ్రీల రేఖాంశం వద్ద ప్రారంభమవుతుంది. జిగ్సా పజిల్లోని ఖండాలు దక్షిణ అమెరికా. జిగ్సా పజిల్లో ఉండే ఖండం ఏంటంటే దక్షిణ అమెరికా. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారన్నమాట. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని కూడా పిలుస్తారు. అక్షాంశాలను సమాంతర రేఖలు అంటారు. అక్షాంశాలను సమాంతర రేఖలు అని అంటారు. రేఖాంశాలు అర్ధవృత్తాలు. రేఖాంశాలు ఏంటంటే అర్ధవృత్తాలు అన్నమాట ఆకారంలో. 15 రేఖాంశాలను కలిపి ఒక కాలమండలం అని పిలుస్తారు. అంటే ఒక 15 రేఖాంశాలను కలిపి మనం కాలమండలంగా పిలుస్తాము. పాంజియా అంటే గ్రీకు భాషలో అర్థం ఏమిటి? ఆన్సర్ మొత్తం భూమి. పాంజియా అంటే గ్రీకు భాషలో అర్థం ఏంటంటే మొత్తం భూమి. భూమి మీద మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? ఆన్సర్ 360. భూమి మీద మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయంటే 360. భూమి మీద మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? ఆన్సర్ 180. భూమి మీద మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉన్నాయంటే 180. అదే భూమధ్య రేఖతో కలిపితే 181 వస్తాయి అక్షాంశాలు అనేవి. భూగోళం అంతటా అక్షాంశానికి మధ్య దూరం ఎంత? ఆన్సర్ 111 కిలోమీటర్లు. భూగోళం అంతటా అక్షాంశానికి మధ్య దూరం ఎంతంటే 111 కిలోమీటర్లు. భూమి లోపలికి ప్రయాణిస్తే ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది? ఆన్సర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. భూమి లోపలికి ప్రయాణించే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుందంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది అన్నమాట.